పరిశుద్ర ప్రేమమైన దయగల తండ్రి, నాయన వందనాలు. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మీరు మాట్లాడండి. నాయన మిమ్మల్ని కూర్చున్న జ్ఞానమును తెలుసుకున్న వారమై, మరింతగా మీ అందు స్థిరపరచబడిన వారమై, మీ పరలోక రాజ్యం చేరినంత వరకు నాయన మీ అందు మేము కలిగి ఉన్నటువంటి మా విశ్వాసమును విడిచిపెట్టక నాయన కొనసాగించుకున్నట్లు మీరే మాకు సహాయం నుంచి తృప్తిపరచమని మహిమ మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మంచిది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టర్ గారికి, సహకరించినటువంటి దేవిరాజన్న గారికి క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ వందనాలు. వాక్యదానంలోనికి వెళ్దాం. వెళ్ళే కంటే ముందు సమయం ఎక్కువ ఉంది కాబట్టి ఒక చిన్న పాట పాడుకుందాం. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులోనే బ్రతుకుచున్నాను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులోనే బ్రతుకుచున్నాను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులేడుస్తున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, నా చేతులు సంకెళ్ళు బడినవి, నా రాతలు చెరగిపోవుచున్నవి, నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. గడిచిన వారంలో గడిచిన మొదటి మాట, రెండవ మాట చెప్పుకున్నాం. ఇక 3, 4, 5, 6 ఇవి చెప్పుకోవడానికి సమయం అంటే ఇంకా శనివారాలు ఎక్కువ లేవు కాబట్టి ఇది లాస్ట్ శనివారము, నెక్స్ట్ గుడ్ ఫ్రైడే కాబట్టి చివరి మాటగా చెప్పుకుందాం. చివరి మాట ఏడవ మాట చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఏడవ మాట మనకందరికీ తెలిసినదే. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాననుచు గట్టిగా అరిచి ప్రాణం విడవడం. ఈ మాట గురించి చెప్పుకోబోతా ఉన్నాం. అయితే ఈ లోకంలో ఏదైనా కానీ అది చిన్న విజయమైనా కావచ్చు, పెద్ద విజయమైనా కావచ్చు. అంటే చిన్న పిల్లలు ఏదైనా చిన్న స్లిప్ టెస్ట్లో అంటే చిన్న అసైన్మెంట్లో మంచి మార్కులు తెచ్చుకోవడం కావచ్చు, లేదా పెద్దలు ఏదైనా ఒక ఆటలో
విజయం సాధించడం కావచ్చు, ఉద్యోగం తెచ్చుకోవడం కావచ్చు, ప్రమోషన్ తెచ్చుకోవడం కావచ్చు, ఏదైనా కానీ ఒక విజయం, స్త్రీ ప్రసవించడం కావచ్చు, ఏదైనా కానీ ఒకటి సాధించడం. ఆ సాధించేటప్పుడు చాలా కష్టాలుంటాయి. కష్టాలుంటాయి. చిన్న చిన్నదాన్ని మనం అంటే ఏదైనా ఒకటి సాధించేటప్పుడు ఆ ఎదురయ్యే కష్టాలను అధిగమిస్తే తప్ప, అధిగమిస్తే తప్ప మనం ఆ విజయాన్ని, ఆ చివరి మెట్టును చేరుకోలేం. యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా శిలువ మరణము, ఆయన వెళ్లి అక్కడ సిలువ వేస్తాను అంటానే, ఈ శిలువ మరణము వెంటనే యేసి అక్కడ ఓకే. ఇక చనిపోయాడు తీసి ఇక్కడ అంటే తీసి ఇక్కడ సమాధి చేద్దాం అని చెప్పేసి ఇవన్నీ చేయలే. ఎంత దానికంటే ముందు ఎంతగా జరిగిందంటే, అంటే సమస్యలు ఎంత పెద్దగా వచ్చాయంటే, సాతాను గాడిది ఒకటే గురి. సాతాను గాడిది ఒకటే గురి. ఎందుకంటే మనం ఫెయిల్ అవ్వాలి. మనం ఏదైనా సాధిస్తుంటేనే ఫెయిల్ అవ్వాలని కోరుకునేవాడు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మరణం పొందాలంటే ఇంకెంతగా ప్రయత్నాలు చేసుంటాడు. ఇంకెంతగా ప్రయత్నాలు చేసుంటాడు. ఇక ఎందుకంటే వాడు గెలవాలి గదా! గెలవాలి. గెలవడం కోసం శిలువ బలియాగం అనేది ఒక బలవంతుడికి, ఒక మహాబలవంతునికి, ఒక పరాక్రమశాలికి, ఒక బలవంతునికి, ఒక గర్జించు సింహానికి, ఒక యూదా గోత్రపు సింహానికి జరుగుతున్నటువంటి యుద్ధం. అంటే 2 సింహాలు ఎదురెదురు పడి గట్టిగా పోట్లాడుకుంటే ఏది గెలుస్తుందా అని అంటే ఎదురు చూస్తా ఉంటాం చూడు ఆ ఎక్సైటింగ్‌లో. అంతటి గొప్ప యుద్ధం అన్నమాట అదేమి. చిన్న ఆషామాషీ పని కాదు. గడిచిన వారాలలో అక్కలు కానీ, అన్నోళ్ళు కానీ అంటే చాలా బాగా యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రమ దినాలలో దాదాపుగా మాట చెప్పుకుంటూ వస్తున్నటువంటి మాటలు మన మన మీట్‌లోనే ప్రతిరోజు మెసేజ్ చెప్పుకుంటూ వస్తున్నారు కదా! చాలా బాగా. అంటే ఎక్కడికక్కడ ఏ విధంగా శిలువ బలియాగం జరిగింది, ఆయన ఏ మాట ఎప్పుడు పలికాడు, ఇలా వరుసబెట్టి చెప్పుకుంటూ వస్తున్నప్పుడు చాలా బాగా, చాలా అద్భుతంగా చెప్పుకుంటూ వస్తున్నారు. చాలా అద్భుతంగా. అంటే ఇవన్నీ ఇంతగా ఉన్నాయి అంటే వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఇంకా చాలా జరిగింది. వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఇంకా చాలా జరిగింది. ఆ విషయాలే మనం తెలుసుకోబోతున్నాం. అంటే శిలువ బలియాగము ఇద్దరు అంటే ఇద్దరు పోటీదారులు గట్టిగా నిలవబడితే ఎలా ఇంకా గెలుస్తారా? ఓడిపోతారా? ఎలా ఉంటుంది అనే పరిస్థితులలో పోరాడినటువంటి శ్రమలది. అది ఏ విధంగా అంటే అంటే ఎప్పటికీ సాతాను గాడు ఒకడే కోరుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువు ఓడిపోవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య పోరాటం అది. ఈయన మన కోసం నిలబడ్డాడు. ఆయన మన కోసమే నిలబడ్డాడు. సాతాను గాడు కూడా. ఇతను ఓడిపోతే మనమందరం ఆయన వశమైపోతాం. యేసుక్రీస్తు ప్రభుల వారు గెలిచి మనందరినీ సంపాదించుకోవాలి. సాతాను గాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఓడించి సాతాను గాడి వైపు మనందరినీ లాక్కోవాలి. వాడు విజయం సాధించాలి. ఇది ఇక్కడి నుంచి కాదు. ఆదికాండం నుంచే ఉంది. ఆదికాండం నుంచే. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును
ఆమె సంతానమునకును వైరము కలుగచేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువని చెప్పాను. ఆమె చూడండి, వైరము కలుగజేస్తుంది నీ సంతానమునకు, అంటే సాతానుగాడి సంతానమునకు, స్త్రీ సంతానమునకు, పురి సంతానమునకు వైరం కలుగజేస్తాను. అంటే యుద్ధము లేదా శత్రుత్వము, ఇది కలుగజేస్తాను. నువ్వు ఆయనను కొట్టావు, అది అనే మాట అది నిన్ను తల మీద కొట్టునని ఉంటుంది కదా. కింద ఇంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాం వచనము, అది నిన్ను తల మీద కొట్టును అంటే కింద పుట్టినోట్లు ఏముంటుంది, ఆయన ఆయన నిన్ను తల మీద కొట్టును. అంటే నువ్వు మడిమ మీద కాటేస్తావు, సాతానా నువ్వు ఆయన మడిమ మీద కాటేస్తావు, ఇదిగో ఆయన నిన్ను తల మీద కొడతాడు అని చెప్పేసి ఒక యుద్ధం గురించి ఆది కాండంలోనే ఎప్పుడైతే ఆదామవ్వలు తప్పిపోయారో అప్పుడే అంటే అప్పుడే దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో ఇది జరుగుతుంది, ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం అక్క ఎవరో అది మ్యూట్ లో పెట్టుకోండి అక్క. నీ సంతానంనకు ఆమె సంతానంనకు వైరం కలుగజేసేదను, ఆయన నిన్ను తల మీద కొడతాడు, నీవు ఆయనను మడిమ మీద కొడతావు. ఇలా ఈ మాటలు అంటే యుద్ధం మొదలవుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి ఆనాటి కాలం నుండే సాతాను గాడికి తెలుసు, దేవుని పిల్లలకు తెలుసు. ఇప్పుడు యుద్ధం మొదలైంది. దాదాపు జనాంగం అంతా తప్పిపోవడం మొదలుపెట్టిన తర్వాత చివరకు యేసుక్రీస్తు ప్రభుల అబ్రహాం కాలం దగ్గరికి తీసుకొచ్చాడు. అబ్రహాం గారికి, ఇక నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం అత్యధికమవును, ఇదిగో నీ సంతానం ద్వారా భూజనాంగం అంతా సమస్త జనాంగము దీవింపబడును అనే మాట చెప్తాడు. చెప్పిన వెంటనే సాతాను గాడు ఎదురు చూసి ఒక బలహీన సమయాన్ని తీసుకొచ్చి సారమ్మ దగ్గర హాగర్ను తీసుకొచ్చి పెడతాడు. అయిపోయి హాగర్ ద్వారా ఇస్మాయిల్ వస్తారు. ఆ తర్వాత అంటే ఎప్పుడైతే దేవుడు ఒక సిద్ధపాటు కలిగి ఉన్నాడో వెంటనే ఇది ఒక యుద్ధం. ఇందాకనే చెప్పాను కదా, ఇది ఒక పోటీ. ఎలా ఉంటుందంటే ఈ పోటీలో ఎవరు గెలుస్తారా అనే పోటీ. ఆ దీంట్లో వెంటనే హాగర్ని తీసుకొని వస్తానే హాగర్ ద్వారా సంతానం కలగడం. ఇక్కడ మళ్ళీ దేవుడు శారమ్మ ద్వారా మాత్రమే నేను సంతానాన్ని ఇస్తానని వాగ్దాన పుత్రుడిని ఇసాకును అనుగ్రహించడం. ఈ పోటీ జరుగుతుంది. ఈ పోటీలో అంటే వాగ్దాన పరంగా పుట్టినటువంటి కుమారుడే దేవుని కుమారుడు, దేవుని యొక్క అబ్రహాం యొక్క సంతానము అని చెప్పేసి దేవుడే క్లియర్గా చెప్పేస్తాడు. అయితే కన్ఫ్యూజన్ మాత్రం అలానే నిలబడిపోయి కొద్దిమంది ఇస్మాయిలీలుగా అక్కడ నిలబడిపోయారు. ఈ నేటికిని అలానే ఉన్నారు. ఇలా ఎప్పుడు పోటీ జరిగినా సరే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడి నుంచి వస్తారనేది వాడికి పూర్తిగా తెలుసు. మనకంటే బైబిల్ ఇంకా బాగా తెలుసు. ఎక్కడి నుండి వస్తాడు, ఎక్కడ పుడతాడు, ఎప్పుడు మరణిస్తాడు, ఎలా మరణిస్తాడు, ఇవన్నీ ఏ జనాంగంలో నుంచి వస్తాడు అని చెప్పేసి ఇవన్నీ పూర్తిగా తీసుకొని వచ్చాడు. పూర్తిగా అవన్నీ తెలుసు కాబట్టి ఎక్కడికక్కడ ఆటంకాలు సృష్టించాలి. దేవుడు తండ్రి అయినటువంటి దేవుడైనా, కుమారుడు అయినటువంటి దేవుడైనా, పరిశుద్ధాత్మైన ఈ ఆటంకములన్నీ దాటుకొని విజయాన్ని పొందుకోవాలి. అబ్రహాం గారికి ఇస్సాకును అనుగ్రహించినప్పుడు అదే జరిగింది. సాతాను గాడు ఆటంకాలు కలిగించినా కూడా తిరిగి వాగ్దాన పుత్రుడిని దేవుడు అనుగ్రహించాడు. ఇది అక్కడ జరిగింది. సరే, ఇలా జరుపుకుంటూ వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి కాలం వచ్చింది.
మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. దాదాపు 400 సంవత్సరాలు చీకటి యుగం. అంటే దేవుడు తన పిల్లలతో మాట్లాడడం మానేయడం, అంటే ఎక్కడ మాటలు లేవు. ఆ చీకటి యుగం తర్వాత యేసుక్రీస్తు ప్రభు, అంటే మలాకి తర్వాత ఇక యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టడానికి దాదాపు 400 సంవత్సరాలు పట్టింది. 400 సంవత్సరాలు. ఆ 400 సంవత్సరాలు దాన్ని చీకటి యుగం అంటారు. ఆ చీకటి యుగం తర్వాత 2వ అధ్యాయం 16వ వచనం మత్తయి సువార్త. జ్ఞానులు తన్ను అపహరించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేంలోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరము మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఆమేన్. ఇక్కడ యుద్ధం జరుగుతా ఉందని చెప్తా ఉన్నాను కదా. వెంటనే ఎప్పుడైతే సాతాను గాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు పుడతారు అని చెప్పి అన్నాడో, వెంటనే అక్కడ ఉన్నటువంటి రాజుకు ఈ ప్రాంతంలో పుడతారు చూడు అంటేనే ఇక ఏం ఆలోచించేది లేదు. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి సమాన వయసు గల, అంటే దాదాపు అంటే 2 సంవత్సరాల వయసు గల పిల్లలందరినీ చంపేయమని చెప్పేసి హేరోదు గారు ఆజ్ఞ ఇచ్చేస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని అసలు భూమి మీదకే రాకుండా చేయాలని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడి వరకు చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకు ఎట్టకేలకు వచ్చారు. మరియమ్మ గర్భాన యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు వెంటనే వెంటనే యోసేపు గారు కూడా వదిలేయాలని చూశారు. అయితే దేవుని దూత ప్రత్యక్షం కావడం వల్ల, ఆయన దేవుణ్ణి విశ్వసించడం వల్ల విడిచిపెట్టడం జరగలే. అంటే ఎక్కడికక్కడ క్రీస్తు ఆకను, అంటే క్రీస్తు పుట్టుకను అడ్డుకోవాలి. ఇది ఈ పోటీలో భాగం. ఎక్కడికక్కడ నేను ఆపేయాలి అనేది. అలా ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. వెంటనే ఇక్కడ దాదాపు 2 సంవత్సరాలు గల పిల్లలందరినీ చంపించాడు. అంటే ఇక బతకడానికి వీల్లేదు. యేసుక్రీస్తు చిన్నప్పుడు ఉన్నప్పుడే ఇంకా నేను చంపేయాలి. అయితే దేవుని దయ వల్ల వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకున్నారు కాబట్టి దేవుడు మార్గాన్ని చూపెట్టడం వల్ల యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడి నుంచి పక్కకు వచ్చేసారు. అంటే ఇంకా ప్రాణాలతో ఉన్నారు. ఈ తర్వాత జరుగుతున్నటువంటి విషయాలు. తర్వాత 4వ అధ్యాయం 8వ వచనం మత్తయి సువార్తనే. ఇక్కడ మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా, ఇక్కడ శోధించబడే సమయం యేసుక్రీస్తు ప్రభుల వారు శోధింపబడుతున్నప్పుడు సాతాను గాడు ఎలా శోధిస్తా ఉన్నాడంటే, మొత్తం ఎత్తైన కొండకు తీసుకెళ్ళాడు. మొత్తం ఈ లోకంలో ఏమైతే ఉన్నాయో, అది అందం కావచ్చు, ఆస్తి కావచ్చు, అధికారం కావచ్చు, రాజకీయం కావచ్చు, బలం కావచ్చు, ఇదిగో గర్వం కావచ్చు, ఏదైనా సరే అన్నీ తీసుకొచ్చి ఆయన ఎదురుగా పెట్టాడు. ఇదిగో ఇవన్నీ చూస్తా ఉన్నావు కదా, ఈ జనాంగం అంతటిని చూస్తున్నావు కదా, ఇదిగో ఈ ప్రజలందరినీ చూస్తున్నావు కదా, నాకు నమస్కరించేసాయి, ఇవన్నీ నువ్వే తీసేసుకో, నాకు నమస్కారం చేసి ఇవన్నీ నువ్వే తీసుకో అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర పెడతానే యేసుక్రీస్తు ప్రభుల వారు సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపవలను అని చెప్పేసి ఒక మాట చెప్పేసరికి సాతాను గాడు ఇక వెళ్ళిపోయాడు. అంటే ఎంత పోటీ జరిగిందంటే ఆయన మొత్తం చూపెట్టాడు. మనకు 1-2 వచనం, అంటే మనకు 2-3 వచనాల్లో ఈ భాగం అయిపోయింది. కానీ నిజానికి అవన్నీ చూపెట్టి సాతాను గాడు దేవుణ్ణి బలహీనపరచడానికి, యేసుక్రీస్తు ప్రభుల వారిని బలహీనపరచుకునే ఆ సమయం కోసం చాలా హెచ్చించాడు. అంటే మొత్తం చూపెట్టాలి కదా, ఇవన్నీ ఈ లోకపు రాజ్యాధికారాలన్నీ, సంతోషములు, ఇట్లాంటివన్నీ చూపెట్టడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తుంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు బలహీనుడు కాలేదు. అలానే ఈ లోకంలో ఆయన 100% నరుడే.
100% నరుడు, 100% దేవుడే. కానీ ఈ లోకంలో జీవించిన ఆ సమయానికి అంటే 100% ఆయన మానవ మాత్రుడిగానే జీవించాడు. ఎటువంటి వాటికి కూడా ఆయన తలొగ్గలేదు, అంటే పడిపోలేదు, బలహీనుడు కాలేదు. అలానే గట్టిగా నిలవబడ్డాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. గట్టిగా నిలవబడేసరికి సాతాను గాడు ఇక సాధించలేక వెళ్ళిపోవడం జరిగింది. అంటే పడగొట్టడానికి యుద్ధము ఎప్పటికప్పుడు చేసుకుంటూనే వస్తున్నాడు. ఇక్కడే ఈ తర్వాత ఇప్పుడు శిలువ బలియాగం మొదలవుతా ఉంది. శిలువ బలియాగం మొదలయ్యే ముందు 16:22 16:22 పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడను కలగదని ఆయనను గద్దింపసాగాను. ఈ పైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎలా శిక్షిస్తారు, ఎలా ఆయన మరణం ఉంటాడు, ఎలా ఆయన తిరిగి లేస్తాడు, ఇదంతా చెప్తా వస్తున్నాడు పైన వచనంలో, 21వ వచనంలో. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక. ఏదైతే దేవుడు కోరుకుంటున్నాడో, ఇదిగో నేను చంపబడతాను, తిరిగి 3వ దినాన లేపబడతాను, అనేక హింసలు, అవమానములు పొందుకుంటాను ఈ శిక్ష కాలంలో, ఆ తర్వాత 3వ దినాన లేపబడతాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు తనకు సంభవింపబోనవన్నీ చెప్తా ఉంటే, వెంటనే పేతురులోకి సాతాను గాడు ప్రవేశించి వెంటనే పట్టుకొని, ఆయన చేయి పట్టుకొని, ప్రభువా ఇదంతా నీకు దూరం అవును గాక, ఇది ఏది జరగకూడదు అని చెప్పన్నాడు. ఇది యుద్ధం. అవతల వాడు ఓడిపోవాలని కోరుకుంటాడు, మనం గెలవాలని ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు వెంటనే సాతానా వెనక్కి వెళ్ళిపో, ఇది జరగవలసింది అని చెప్పేసి చాలా క్లియర్గా పేతురు గారిని గద్దించి అలా పట్టుకొని, ఇదంతా నేను చేయాల్సిందే, జరగవలసిందే, ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని యేసుక్రీస్తు ప్రభుల వారు గట్టిగా చెప్పేశాడు. అక్కడి నుంచి సాతాను గాడు వెళ్ళిపోయాడు. తిరిగి యూదా గారిలోకి వచ్చినప్పుడు మనం చూస్తాం, వారంతా భోజనం దగ్గర కూర్చున్నప్పుడు యూదాలోకి సాతాను గాడు ప్రవేశించడం, యూదా బలహీనపరచబడడం, వెళ్ళి అప్పగించాలని ప్రయత్నం చేయడం, ఇదంతా ఆ వచనాలు ఏమి చెప్పను, కానీ యూదా గురించి మనకు తెలిసినదే. తర్వాత ఇప్పుడు శిలువ బలియాగం మొదలైతే యోహాను సువార్త 18వ అధ్యాయం. శిలువ బలియాగం అనేది 4 వరుసలు. మొదట అన్నా దగ్గరకు, తర్వాత కయపా దగ్గరకు, తర్వాత పిలాతు దగ్గరకు, తర్వాత హేరోదు దగ్గరకు, మళ్ళీ పిలాతు దగ్గరకు. అంటే 5 రౌండ్లు అనుకోండి. అన్న దగ్గరకు ఎక్కడ? యోహాను సువార్త 18వ అధ్యాయము 13వ వచనం. యోహాను 18:13 వచనం. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ. ఈ అన్న అనే తోడు ప్రధాన యాజకునికి అంటే కయపాకు మామ. ఫస్ట్ ఆయన దగ్గరకు ఈడ్చుకొని వచ్చేసారు యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఈడ్చుకొని వచ్చి అక్కడ చూపించేలోపు ఆయన ఒంటి నిండా రక్తం, అలా ఈడ్చుకొని వచ్చారు కదా, అదంతా కనపడింది. ఈ అన్న అనేటువంటి దగ్గర ఫస్ట్ విచారణ అంటే ఆయనను కొద్దిగా హింసించడం జరుగుతుంది. అంటే చెంప మీద కొట్టడం, ఉమ్మి వేయడం, ఇట్లాంటివి. తర్వాత ఎక్కిరించడం, అపహాసించడం, ఇలాంటివి జరుగుతాయి. దాని తర్వాత మళ్ళీ 28వ వచనం వెళ్ళేసరికి కయపా దగ్గరకు, ఫస్ట్ అన్న దగ్గరకు తీసుకొస్తారు. వారు కయపా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమాయను గనుక వారు
మైలపడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. ఓకే, ఇక్కడ ఈ వచనాలు ఏం చదవాల్సిన పని లేదు. 18వ అధ్యాయం 13వ వచనంలో అన్న దగ్గర ఉంటాడు, 28వ వచనంలో కయప దగ్గర ఉంటాడు, 29వ వచనంలో పిలాతు దగ్గర ఉంటాడు. మళ్ళీ ఇక్కడ పిలాతు దగ్గర నుంచి లూకాసు వార్త 23:7 వచనంలో హేరోదు దగ్గరకు వెళ్తాడు. తర్వాత మళ్ళా యోహాను సువార్త 19వ వచనంకి వచ్చేసరికి పిలాతు దగ్గరకు వస్తాడు. ఇలా తిరిగి తిరిగి ప్రతి చోట దేవుడు హింసింపబడతాడు, నవ్వుల పాలవుతాడు, వెక్కిరించబడతాడు. ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే చివరి ఫస్ట్ మెసేజ్ చెప్పుకున్నప్పుడు ఆయన ఏ విధంగా హింసింపబడ్డాడు అనేది చాలా క్లియర్ గా చెప్పాను. అయితే ఇప్పుడు యుద్ధం జరుగుతా ఉంది కదా, యుద్ధం గురించి మాత్రమే మాట్లాడాలా అని చెప్పే ఉద్దేశంతో చెప్తా ఉన్నా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన మీద యుద్ధం జరుగుతా ఉంది కదా, ఇద్దరికి, సాతాను గాడికి యేసుక్రీస్తు ప్రభుల వారికి యుద్ధం జరుగుతా ఉంది. సాతాను గాడి ఉద్దేశం ఏంది? యుద్ధం మొదటి నుంచి ఆయనను అడ్డుకోవాలి, రాకుండా అడ్డుకోవాలి, ఉన్న టాపిక్ ని ఇంకో వైపు తిప్పాలి. అందుకే ఇస్మాయిల్ వచ్చాడు, అలా డైవర్ట్ చేయాలి, లేదా యుద్ధం చివరికి ఎటు కాని పరిస్థితుల్లో యుద్ధం చేసి ఓడగొట్టాలంటే శిలో మరణానికి ఆయన అప్పగింపబడకూడదు, అసలు దాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోవాలి. ఇది దాని తర్వాత అంటే దానికి పేతురు గారిని వాడుకున్నాడు సాతాను గారు. లేదు ఇంకా వాళ్ళే అప్పగించారనుకో, దాన్ని చూసి భయపడైనా వెళ్ళిపోతాడు. యూదా గారిని వాడుకున్నాడు, యూదా గారు అక్కడికి వచ్చాడు, అప్పగించాడు. దాని తర్వాత ఆయనను భయపెట్టడానికి కత్తులు, కడాలు అవన్నీ పెట్టుకుని సైనికులు, దొంగలు మొత్తం అన్ని తీసుకొని పోయారు. భయపడలేదు యేసుక్రీస్తు, నేనే అని చెప్పేసి ఎదురొచ్చాడు. ఈ తర్వాత ఇప్పుడు ఆయన శిలో మరణానికి అప్పగింపబడిన తర్వాత ఇప్పుడు వాడికి ఏం కావాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు శిలో మరణానికి అప్పగింపబడాలి, అయితే శిలో వేయబడకుండా కిందికి దింపబడాలి, లేదా శిలో మీద ఉన్నప్పుడే ఆ గాయాలను అవన్నీ తట్టుకోలేక కిందకి దిగాలి, అప్పుడు నేను గెలుస్తాను అని చెప్పే ప్రయత్నంలో ఇవన్నీ ఏమి జరుగుతున్నాయంటే యోహాను సువార్త 18వ అధ్యాయము 18-29 వచనంలో 18-29 కావున పిలాతు బయట ఉన్న వారి యుద్ధకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరం మోపుచున్నారనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీరిని నీకు అప్పగించి ఉండమని చెప్పి, పిలాతు మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చుండగా ఆ తర్వాత మరణ శిక్ష విధించడానికి మాకు అధికారం లేదు అని వాళ్ళు చెప్పడం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు పిలాతు గారికి జరిగిన సన్నివేశం చూడండి. ఇదిగో నీ యందు ఏ తప్పిదం లేదు కదా, నువ్వు ఏం తప్పు చేసావు, ఏం తప్పు చేయలేదని నాతో చెప్పు, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను విడిపించను అని చెప్పేసి 33వ వచనం నుంచి క్లియర్ గా ఉంటుందన్నమాట. ఇతని యందు ఏ తప్పు లేదు కదా, నాకెందుకు అప్పచెప్పారు? ఇతని యందు ఏ తప్పు లేదు కదా, నాకెందుకు అప్పచెప్పారు? మీరే మీ ఇష్టం వచ్చింది చేసుకోపోండి మీ ధర్మశాస్త్రం ప్రకారము అని చెప్పే మాట పిలాతు గారు అక్కడ ఉన్నటువంటి యూదులందరితోనూ చెప్తే ఒప్పుకోలేదు. ఇదంతా ఏ భాగము? యుద్ధం జరుగుతున్నటువంటి భాగం, అంతర్యుద్ధం. బయట కనిపిస్తున్నది మాత్రం మనకి యూదులు, యేసుక్రీస్తు ప్రభుల వారు, పిలాతు గారు, వీళ్ళందరూ కనిపిస్తారు. కానీ అంతర్యుద్ధం ఎలా ఉందంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇప్పుడు శిలో మరణం నుంచి తప్పించాలి, యేసుక్రీస్తు ప్రభుల వారిని శిలో మరణం నుంచి తప్పించాలి అనే యుద్ధంలో భాగంగా యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మొదటి నుంచి అదే పనిగా తప్పులు ఇక్కడ ఈడ తప్పిపో అని చూపించినటువంటి సాతానుగాడు చివరికి వచ్చేసరికి ఇక్కడ 38వ వచనం అనుకుంటా, తర్వాత లేదంటే ఈ పక్కన ఓకే లూకాసు వార్తలు అనుకుంటా, ఇతని యందు ఏ తప్పిదము నాకు కనపడలేదు, ఎందుకు ఇతన్ని నేను హింసించాలి అని చెప్పేసి డైరెక్ట్ గా పిలాతు గారే అంటారు. అలా ఒక తప్పు కూడా సాతాను గాడు చూపించలేకపోయాడు. వాళ్ళందరినీ పెట్టి వెతికించాడు, అయినా కూడా
ఎక్కడ తప్పు దొరకలేదు. సరే, తప్పు దొరకకపోగా మనుషులకు అక్కడ ఉన్న యూదులకు అంటే పరిసయ్యులకు కానీ శాస్త్రులకు కానీ ఈ యుద్ధం తెలియదు. జస్ట్ వారికి ఏం కావాలి, యేసుక్రీస్తు ప్రభువుల వారిని సిలువ వేయడం కావాలి. కానీ సాతాను గాడికి ఏం కావాలి, శిలువ మరణం నుంచి యేసుక్రీస్తు ప్రభువుల వారు తప్పించుకోవడం కావాలి. వీళ్ళందరూ వెతుకుతా ఉన్నారు, ఒక్క దోషం కూడా కనిపించలా. చివరకు వాళ్ళే గుర్తు చేసుకొని 3 రోజుల్లో ఆలయాన్ని కడతానన్నాడు. దేవుని కుమారునితో పోల్చుకున్నాడు. కాబట్టి ఇతన్ని సిలువ వేయండి అని అప్పచెప్పారు. అప్పచెప్పితే తర్వాత 18వ అధ్యాయం 39వ వచనంలో, ఇక్కడే 18వ అధ్యాయం 39వ వచనం. అయినను పస్కా పండుగలో నేను కొన్ని మీకు విడుదల చేయ వాడుక కలదు కదా. 38వ వచనం చివరిలో ఈ మాట అంటాడు. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు, అయినను పస్కా పండుగలో నేను ఒకని మీకు విడుదల చేయి వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అంటే ఎంత క్లియర్ గా అంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారిని విడిపించాలని పిలాతు గారు సాయశక్తుల ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. కానీ ఇది యేసుక్రీస్తు ప్రభువుల వారికి జరుగుతున్న యుద్ధం కదా, ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువుల వారు శిలువ మరణం పొందాలి. ఇక్కడేమో పొందకూడదు అనే ఉద్దేశం. ఇక లాస్ట్కి వాళ్ళకి అప్పజెప్పేశారు. మొత్తం 19వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు వరుస పెట్టి చూసుకుంటే, ఆయనను ఏ విధంగా హింసించారో అది మొత్తం మనం క్లియర్ గా చెప్పుకున్నాము. లాస్ట్ కు పిలాతు గారు యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఇంతకంటే ఇంకెవరు హింసిస్తారు అనే ఉద్దేశంతో తీసుకొని వచ్చి, ఇదిగో ఈ మనుషుడు అని మనకు చూపిస్తాడు. అక్కడ చూపించినప్పుడు అయినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. శిలువ మరణమే వేయాలి. విడిపించాలని సాతాను గాడు ఒక పక్క, ఎందుకంటే తప్పించాలి అని. కానీ తప్పించకూడదు, తప్పిపోకూడదు, ఖచ్చితంగా శిలువ మరణం పొందాలి. ఆయన చాలా సార్లు పిలాతు గారు అడుగుతారు ప్రశ్నలు. ఏ ఒక్కదానికి కూడా ఆయన సమాధానం అంటే కొన్నిటికి మాత్రమే ఇచ్చి మిగిలిన వాటికి ఆపేస్తాడు. హేరోదు దగ్గర అయితే ఒక్క సూచక్రియ చేస్తే ఆయన వదిలిపెట్టేశారు. ఎందుకంటే హేరోదు గారు యేసుక్రీస్తు ప్రభువుల వారి కోసం పూర్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ గొప్ప వ్యక్తిని నేను ఒకసారి చూడాలి అని చెప్పేసి. ఈ వచనము హేరోదు గారి దగ్గర ఎలా ఉంటుందంటే, లూకాసు వార్త 23వ అధ్యాయము 23:8. నేనే చదువుతాను ఫాస్ట్ గా. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించును. ఆయనను గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇవ్వలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలబడి ఆయన మీద తీక్షణంగా నేరం మోపి హేరోదు తన సైనికులతో కలిపి, ఇక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం చూడండి. ఎప్పుడైతే ఒక మనిషి చాలా ఇష్టంగా మన కోసం ఎదురు చూస్తా ఉన్నాడు అనుకో, హేరోదు గారు యేసుక్రీస్తు ప్రభువుల వారి కోసం అలానే ఎదురు చూస్తా ఉన్నాడు. ఒక్క సూచక్రియ అయినా చూద్దాం, ఇతని గురించి నేను చాలా విన్నాను అని చెప్పేసి ఎంతగానో ఎదురు చూస్తా ఉన్నాడు. అటువంటి మనిషి ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు యేసుక్రీస్తు ప్రభువుల వారిని. ఇప్పుడు హేరోదు గారు ఒక్క చిన్న పని యేసుక్రీస్తు ప్రభువుల వారు అక్కడ చేసినా కూడా ఆయనను విడిపించి, ఇక వెళ్ళిపో, నీకేం శిక్ష విధించారు, కానీ నేనే నీకు తోడుగా ఉంటానని చెప్పేసి వదిలిపించాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువుల వారు అంత ప్రేమ కలిగి ఉన్నటువంటి, అంతగా ఎదురు చూసినటువంటి వ్యక్తి మొదట ప్రేమగా అడగాలని సాతాను. ప్రేమగా చూడండి, ఇక్కడ అదే ఉంటుంది. హేరోదు యేసును చూచి చాలా సంతోషంగా అడగాలని చూస్తాడు. చివరికి వచ్చేసరికి 11వ వచనంలో, హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపాను. ఇక్కడ కూడా సేమ్, ఇష్టంగా ఎదురు చూస్తాడు. మొదట ప్రేమతో సాధించాలని చూశాడు, కపట ప్రేమతో.
చివరికి వచ్చేసరికి ఇది కాదు, ఇలా అయితే ఈయన ఓడిపోడు, ఖచ్చితంగా ఇతన్ని ఇక ఇక గద్ది ఇక వ్యతిరేక అపహాస్యం ద్వారా ఈయనకున్నటువంటి ఆ క్రియలు బయటపడితే ఖచ్చితంగా ఇతన్ని శిలువ మరణం బయటకు వచ్చేస్తాడు అని చెప్పే ఉద్దేశంతో హేరోదు గారిని ఇక్కడ వాడుకున్నాడు. అయినా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే తాను పొందబోతున్నటువంటి ఆ శిలువ మరణాన్ని ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి ఇష్టపడలేదు. నెక్స్ట్ ఇలానే ఆ తర్వాత లూకాస్ ఇక్కడనే మార్కు సువార్త ఎంతగా అంటే మార్కు సువార్త 15వ అధ్యాయము 27 నుంచి మార్కు 15:27 మరియు కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. తర్వాత వచనం. అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్నవారు తమ తలలూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. చాలన్నా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని అపహాస్యంతో ప్రేమతోటి రాబట్టుకోలేకపోయాడు సాతాను గారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన ఎంతటి పౌరుషం గలవాడో, ఏ మాట కూడా పడనటువంటి చిన్ననాటి నుంచి యేసుక్రీస్తు దేవుని గురించి సాతాను గారికి తెలుసు. అంటే ఫస్ట్ నుంచి, మొదటి రోజు నుంచి ఎక్కడ ఆయన ఎంత పౌరుషం కలిగినటువంటి వ్యక్తి ఇక లేరు. ఇదిగో ఆయన మాట బండలు బద్దలు చేయు సుట్టె వంటిది, అగ్ని వంటిది. ఇదిగో ఎటువంటి వారితో అపహాస్యం నొందడు అనే ఉద్దేశం కలిగిన వాడే ఎటు పక్క నుంచి లాక్కొచ్చాడంటే సిలువ వేశారు కదా యేసుక్రీస్తు ప్రభుల వారి పక్కనే, అటుపక్క ఒకరిని ఇటుపక్క ఒకరిని. వారితో ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభుల వారిని నిందింపజేశాడు. అంటే ఈ అపహాస్యానికైనా బయటకు వస్తాడేమో అని. అంతకంటే ముందు సైనికులతో అక్కడ అపహాస్యం చేశాడు. అంటే ముఖం మీద ఉమ్మి వేసి కొరడా దెబ్బలు కొట్టి ఆయన బట్టలు చించుకొని ఇవన్నీ చేయడం. ఆ తర్వాత ఇప్పుడు చూడండి 29వ వచనం. అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్న వారు తమ తలలూచుచు, ఆహా, అంటే ఎవరితో తెలుసా? మనం అంటాం కదా, దారిన పోయే వాళ్ళతో కూడా తిట్టిపించుకుంటున్నావు కదరా, ఏం ముఖం పెట్టుకున్నావు అని చెప్పి ఎప్పుడైనా ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు అంటాం చూడండి. దారిన వెళ్ళే ప్రతి ఓడు తమ తలలు ఊచుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారిని అపహాస్యం చేశారు. దారిన పోయే దాసప్ప అని ఏదో అంటాం కదా సామెతలలో. అంటే అలా దారిన పోయే ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఆహా, 3 దినాలలో దేవాలయాన్ని కడతానన్నావు కదా, నిన్ను నువ్వే రక్షించుకో అని చెప్పేసి ఎంతగా అపహాస్యం చేశారంటే, పౌరుషం కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పౌరుషానికి నా సమయంలో చూపించింటే ఇక శిలువ మీద నుంచి దిగి, ఇదిగో నేను దిగి చూపించాను, చూసుకో, దిగాను, ఈ మేకులు ఈ శిలువ ఇవి ఏవి నన్ను బంధించలేవు, నా అంతటా నేనే బంధింపబడ్డాను, ఇదిగో నేనే తీసుకొని వచ్చేసాను, రండి ఇప్పుడు ఏం చేస్తారు అని చెప్పే ఉద్దేశంతో చెప్పవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇవన్నీ భరించుకుంటూ వచ్చాడు. విజయం పొందుకోవాలంటే ఇలాంటివన్నీ భరించుకుంటూ వస్తే తప్ప విజయం భరించలేదు. ఆయన ముందు వేయబడిన ఆయన ముందు ఉన్నటువంటి కార్యము చాలా గొప్పది. ఇక్కడ సాధారణంగా ఈ సాధారణంగా జరుగుతున్నటువంటి ఈ అంతర్యుద్ధంలో ఆయన ఓర్చుకోకపోతే కాదు. ఎందుకంటే ఏ మాత్రం పౌరుషం కలిగి బయటకు వచ్చినా కూడా సాతాను గాడు గట్టి కేక వేసి నేను గెలిచాను అని గట్టిగా మాట్లాడుకునే రకం. ఇక తర్వాత ఇంకో 2-3 వచనాలు చూద్దాం.
ఆ తర్వాత మొత్తం ఇంకా ఎవరెవరు దూషించారంటే మొత్తం ఆ కిందనే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అందరూ అపహాస్యం చేసి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని శిలువ మీద నుంచి దిగమన్నారు. అయితే ఆయన దిగలేదు. ఆ తర్వాత ఇంతగా చేసినా కూడా సాతానుగాడు గెలవలేకపోయాడు. ఇంత పోటీ జరిగింది కదా. ఇప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఆమేన్. ఇది జరిగినదే. ఒక పరుగులో కావచ్చు, లేదా ఒక క్రికెట్లో కావచ్చు, ఒక ఎగ్జామ్లో కావచ్చు, ఒక ఉద్యోగం తెచ్చుకోవడంలో కావచ్చు, ఏదైనా సరే ఆ గొప్ప ప్రయత్నాలు అన్నీ జరిగిన తర్వాత ఇదిగో నేను విజయాన్ని సాధించడానికి గట్టిగా ఆర్చి చెప్తా, ఉన్నవన్నీ దాటుకొని వచ్చేసాను అని గట్టిగా అరిచేసి యేసుక్రీస్తు ప్రభుల వారు అదే చేశారు. గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను. ఎంత గొప్ప కేక అంటే అది సాతానుగాడికి యేసుక్రీస్తు ప్రభుల వారికి జరిగిన ఒక గొప్ప యుద్ధంలో, మహాయుద్ధంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి యేసుక్రీస్తు ప్రభుల వారు సాతానుగాన్ని ఓడించి మరణించారు. ఈ గెలుపు ఎలాంటిదంటే ఎంతటి గెలుపు అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. చెప్తాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బ్రద్దలయను, సమాధులు తెరవబడెను. ఇంకొక వచనం చెప్తా అన్నా కదా అందాక, అదే తక్కిన వారు 49 అనేక మంది పరిశుద్ధులు శరీరంలో లేచెను. 49వ వచనంలో తక్కిన వారు ఊరకుండి ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూద్దామని. అంటే ఎలాగనుకున్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని శిలువ మరణం మీద నుంచి దింపడానికి ఆయన గట్టిగా అరిచి ఆయనేమో కేకలు పెడతా ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే దేవునితో మాట్లాడడానికి 4వ మాట 5వ మాట పలకడానికి పలుకుతున్నప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, తక్కిన వారు ఊరకుండండి, ఏలియా అతన్ని రక్షిస్తాడేమో చూద్దాం అని చెప్పి పౌరుషం కలిగినటువంటి మాటలు మాట్లాడినా కూడా ఆయన దిగిరాలేదు. 50వ వచనం వచ్చేసరికి యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. ఇప్పుడు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో 49వ వచనం జరుగుతున్నప్పుడు కింద పుట్టినోట్లో ఒక మాట ఉంటుంది చూడండి. ఆయన గట్టిగా ఒక పక్క మాట్లాడుతూ ఉంటే ఇంకొక పక్క ప్రాచీన ప్రతులలో పుట్టినోట్లో మరి ఒకడు ఈట ఎత్తుకొని ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను అని రాయబడాను. ఇలా ఇంత యుద్ధం జరుగుతా ఉన్నా కూడా యేసుక్రీస్తు ప్రభువు మాత్రం దిగకుండా సాతాను గాడిని ఓడించి గెలిచి నిరూపించాడు. ఇప్పుడు 50వ వచనంలో ఏం జరుగుతా ఉంది? 51లో అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు ఆగుపడిరి. ఇది కదా కావాల్సింది. ఆ గొప్ప విజయం వెనక, ఆ గొప్ప విజయాన్ని దేవుడు చూడగానే ఇదిగో పర్మిషన్ ఇచ్చేశాడు. అనేక పరిశుద్ధులు ఆయనతో పాటు అక్కడ వెంటనే లేపబడ్డానికి పర్మిషన్ ఇచ్చాడు. బండ బద్దలు అవ్వడానికి పర్మిషన్ ఇచ్చాడు. భూమి వనకడానికి పర్మిషన్ ఇచ్చాడు. సమాధులు తెరవబడ్డానికి పర్మిషన్ ఇచ్చేశాడు. దేవాలయపు తెర చినిగిపోవడానికి పర్మిషన్ ఇచ్చేశాడు. ఇదిగో ఇది కదా నా దేవుని మరణం, ఇది కదా నా దేవుని విజయం, ఇది కదా నా కుమారుడి యొక్క
గొప్ప ఔన్నత్యం, ఎన్ని శ్రమలు ఓర్చుకొని పౌరుషాన్ని సైతం తగ్గించి యేసుక్రీస్తు ప్రభులు వారు మరణించారు కదా. ఇన్ని జరిగాయి. సమాధులలో నుంచి శవాలు కూడా, సమాధులలో నిద్రించినటువంటి అనేక పరిశుద్ధులైనటువంటి వారి శరీరములతో పాటుగా అలా లేపబడ్డారు చూడు. వారు కూడా యేసుక్రీస్తు ప్రభులు వారిని ఇక్కడే ప్రకటించినట్టు ఉంటుంది చూడండి. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి అంటే యేసుక్రీస్తు ప్రభులు వారికి మాదిరిగా అక్కడ కనబడ్డారు. ఇప్పుడు మనం కనబడాలి. ఇన్ని శ్రమలు ఉంది, నా యేసుక్రీస్తు ప్రభువు మరణించాడు, లేపబడినప్పుడు 3వ దినంన లేపబడ్డాడు అని చెప్తాం. ఇన్ని శ్రమలు ఉంది, నా యేసుక్రీస్తు ప్రభువు మరణించారు, ఆయన లేపబడ్డాడు. ఇదంతా ఒక గొప్ప యుద్ధం. ఆ యుద్ధంలో మా రాజు చనిపోయి గెలిచాడు, పునరుత్థానుడుగా గెలిచాడు. ఇది మనం చెప్పుకోవాల్సింది. ఇంతటి యుద్ధంలో ఈ లోకంలో మనకు కూడా యుద్ధాలు జరుగుతాయి. సాతానుగాడి సంతానంతో యుద్ధాలు జరుగుతాయి. గెలవటానికి చివరి మెట్టు వరకు వెళ్ళాలి. పౌరుషము అవసరమైనప్పుడు పౌరుషం తగ్గించుకోవాలి. ఇదిగో చేతగాని వాటిలో మనం ఉండిపోవాలి, తప్పదు. ఇవన్నీ చేసుకుంటూ యుద్ధాన్ని కొనసాగించి చివరి అంకం గెలిచి చూపిస్తే దేవుడు ఇంత గొప్పగా మనల్ని కూడా ప్రేమిస్తాడు. ధైర్యం తెచ్చుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ, ధైర్యం తెచ్చుకొని మన ఆత్మీయాత్రను కొనసాగించాలని ప్రభు పేరట తెలియజేస్తూ కొద్ది మాటలతో దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. అక్క అయిపోయింది అక్క.